మనవి చేసుకుంటా ఉన్నాను. ఇవాళ నువ్వు కూర్చున్న సెక్రటరియట్కే కేసీఆర్ గారు కట్టిండ్రు. నువ్వు క్యాంప్ ఆఫీస్గా వాడుతున్న కమాండ్ కంట్రోల్ కేసీఆర్ గారు కట్టిండ్రు. నువ్వు అప్పుడప్పుడు పోయి తొవ్వ మీద దాని మీదకి వస్తున్న కేబుల్ బ్రిడ్జ్ కేసీఆర్ గారు కట్టిండ్రు. ఇలా అనేక కార్యక్రమాలు ఈ హైదరాబాద్లో కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గత 10 సంవత్సరాల్లో కేసీఆర్ గారి నాయకత్వంలో డెవలప్ చేసినవి తప్ప మీ హయాంలో మీరు ఆలోచన చేసిన ఒక్క ఫ్లైఓవర్ కూడా ఈరోజు కూడా ఫౌండేషన్ పడలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ భవన్ ముందర పడుతున్న ఏదైతే కొత్త డెవలప్మెంట్ ఉందో అది కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచన చేసి డిపిఆర్ చేసి అంతా రెడీ చేసి పెట్టినాక ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆ కార్యక్రమం చేయలేకపోతే ఇప్పుడు మీరు మొదలుపెట్టిండ్రు. దాదాపు 31 ఎస్టీపీలు ఇలా మీకు అందరూ మూసీ ప్రక్షాళన కోసం ఆ రోజు శాంక్షన్ చేసి 3,800 కోట్ల రూపాయలని కేసీఆర్ గారు రిలీజ్ చేస్తే 75% పనులు ఆ ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు పూర్తి అయినాయి 2023 కన్నా ముందు. దాని తర్వాత ఈ 31 ఎస్టీపీలని మీరు రిబ్బన్ కత్తిరించి మాత్రమే ఓపెన్ చేసినారు. కష్టమంతా కేసీఆర్ గారిదని ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది లేదు. ప్రజలు నివసిస్తున్న సిటీని మీరు ఒకసారి గుర్తించండి. ప్రజలు నివసిస్తున్న సిటీని మీరు డెవలప్ చేయండి. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగోగులు చేయండి, మంచినీళ్ళు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి, శానిటేషన్ సిబ్బంది ఇవ్వండి అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. కానీ జనాలు లేని సిటీని, ఫ్యూచర్ సిటీని మీరు ఊహించుకొని అక్కడ ఏదో చేస్తా అంటే ఇక్కడ ప్రజలు చాలా అవస్థలు పడే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మీ చరిత్ర 2.5 సంవత్సరాల నుంచి గమనిస్తూ ఉన్నారు ప్రజలు. అన్ని అబద్ధపు వాగ్దానాలే. ఇప్పుడే చూపెట్టిన ఫార్మాసిటీ రద్దు చేయమని చెప్పేసి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు ఫార్మాసిటీ తీసేసి ఫ్యూచర్ సిటీ అంటుండ్రు. అలాగే నిరుద్యోగుల విషయానికి వద్దాం. నిరుద్యోగులకు దాదాపు 2 లక్షల ఉద్యోగాలు 1 సంవత్సరంలో పూర్తి చేస్తామని చెప్పి మీరు చెప్పిండ్రు. మరి మీ నాయకుడు రాహుల్ గాంధీ చెప్పిండ్రు, మరి ప్రియాంక గాంధీ గారు చెప్పిండ్రు, మరి అనేక సందర్భాల్లో బట్టి విక్రమార్క గారు, మరి మహేష్ కుమార్ గౌడ్ గారు చెప్పడం జరిగింది. 2.5 సంవత్సరాలు పూర్తి వస్తుంది. మేమందరం ఇక్కడ ఉన్న శాసనసభ్యులము, మరి శాసన మండలి సభ్యులు మేము రాజీనామా చేస్తాం సిద్ధంగా ఉన్నాము. రాజీనామా చేస్తాం, ఒక సవాలు విసురుతాం, స్వీకరిస్తావా అని చెప్పేసి సందర్భంగా నేను ముఖ్యమంత్రిని కోరుతున్నాం. నువ్వు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా 12,000 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చిండ్రు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షలు రాసి నియామక పత్రాలు ఇచ్చే లోపలనే ప్రభుత్వం ఒక ఎన్నికల కోడ్ రావడం వల్ల ఆగిపోయినాయి. ఆ ఉద్యోగాలు కూడా కలుపుకొని నువ్వు ఈ 60,000 ఉద్యోగాలు నేను ఇచ్చినా మరి ఫతే మైదాన్ స్టేడియంకి రాండి, అందరిని కూడా నిలబెడతా, ఒక్క తలకాయ తక్కువైనా మా తలకాయ నరుక్కుంటామని చెప్పేసి ఇవాళ నువ్వు ఛాలెంజ్ చేసినావు. ఆ ఛాలెంజ్ను మేము స్వీకరిస్తాం. దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు ఇలా ఫతే మైదాన్లో నిలబెట్టేసేసి 12,600 ఉద్యోగాల కన్నా ఒక్క ఉద్యోగం ఎక్కువ ఇవ్వలేదు. ఒక ఉద్యోగం కన్నా ఎక్కువ ఇచ్చినా కానీ ఇలా మేము ఛాలెంజ్ చేసి చెప్తామని చెప్పేసి సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి 60,000 ఇట్లా ఉద్యోగాలు ఇచ్చిన అనే సంగతి నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. అదే నిజమైతే ఇట్లా మేము ముగ్గురము శాసనసభ్యులము, ఒక శాసన మండలి సభ్యులు, మేము రాజీనామా చేస్తానికి సిద్ధంగా ఉన్నాము. దమ్ముంటే నువ్వు రాజీనామా చేస్తావు అని చెప్పి సందర్భంగా నిన్ను ఈ వేదిక నుంచి అడుగుతూ ఉన్నాం. అక్కడ అబద్ధమే, అన్ని రకాల అబద్ధాలే. కాబట్టి దయచేసి సిటీ విషయాన్ని ఒకసారి దృష్టి పెట్టండి. సిటీలో 1,40,00,000 మంది ఇలా ప్రజలు నివసిస్తూ ఉన్నారు. ఈ నివసించే ప్రక్రియలో వాళ్ళ మౌలిక సదుపాయాలు కావాలి, వాళ్ళకు అన్నీ కూడా మంచి జరగాలి. తద్వారా ఈ ప్రాంత ప్రజలు ఒక జీవన ప్రమాణాలు మెరుగుపరచాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి సిటీ మీద దృష్టి పెట్టండి, సిటీ ప్రజల్ని కాపాడండి అని చెప్పేసి సందర్భంగా కోరుతూ ఉన్నాం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ, నా తోటి శాసనసభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మొన్న మల్కాజ్గిరిలో ముఖ్యమంత్రి గారు సభ పెట్టారు కార్పొరేషన్ది, హైదరాబాద్ కార్పొరేషన్ది సభ పెట్టాడు. అది ప్రజల సొత్తుతో పెట్టినటువంటి డబ్బు, ప్రజల నిధులతో పెట్టినటువంటి మీటింగ్. అది ఎంత దుర్మార్గంగా తయారైనటువంటి ఆఫీసర్స్ కూడా. మీరు సభ పెట్టింది ప్రజల కొరకు. మీ ప్రధానమంత్రిని చోటేబాయ్ బడేబాయ్ అని చెప్పాడు, ఖర్చులు తగ్గించుకోండి అని చెప్పాడు, బండ్లు తగ్గించుకోమని చెప్పాడు. మీరు మా జిహెచ్ఎంసీకి మాకున్నటువంటి నిధుల ద్వారా డబ్బులు కోట్లాది రూపాయలు పెట్టి